ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎవరైనా కానీ ఫిలిం ఇండస్ట్రీకి అంటే రావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక హీరోను ఒక డైరెక్టరు ఒక సంథింగ్ అవ్వాలని చెప్పేసి అడుగు పెడుతూ ఉంటారు. మీరు అడుగు పెట్టేటప్పుడు ఏమవ్వాలని అడుగు పెట్టారు? నేను యాక్టర్ అవ్వాలనుకున్నా అంతే. యాక్టర్, ఆర్టిస్ట్ అవ్వాలి నేను. నా యాంబిషన్ హీరో అవన్నీ కాదు, అవన్నీ రావని తెలిసి ఎలాగో. ఎందుకన్నా? ఎందుకంటే 25-26 ఇయర్స్ వరకు ఊట్లో ఉన్నాం మనం. హీరో అవ్వాలంటే ఏజ్ ఏంటి? ఇప్పుడు నేను బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి గారు వీళ్ళందరినీ చూస్తున్నాం కదా. ఏ ఏజ్లో వాళ్ళు అంత బ్యాక్గ్రౌండ్ ఉండే 20, 21, 22కే హీరోలు అవుతారు జనరల్గా. మనం అసలు ఏమీ తెలియకుండానే 25 ఇయర్స్ అక్కడే అయిపోయింది. ఇంకా హీరో అవ్వాలని వస్తే దాన్ని ఏమంటారు? ఇంకా హీరో కాదు అసలు నటన అంటే తెలుసు, నటుడు ఎలా అవ్వాలో తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు మనకు అక్కడ. అప్పుడు ఆ టౌన్లో మొత్తం ఒక 100, 200, 150 ఇళ్ళకి ఒక టీవీ ఉంటేనే ఎక్కువ. ఆ టైంలో 1991లో ల్యాండ్ ఫోన్లు మా ఊర్లో మొత్తం కలిపితే 10 ఫోన్లు ఉండేది. టీవీలు లేవు అప్పుడు. ఒనిడని డోర్లు ఉన్న టీవీ ఉండేది. అవునవును, లాక్ వేసుకునేది. శుక్రవారం ఒక్కటి చిత్రలహరి అని ఒకటి వస్తే ఆ 100 ఇళ్లలో వాళ్ళందరూ ఆడపోయి కూర్చొని ఉండేవాళ్ళు. అలాంటి పొజిషన్ అసలు. ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఈ ఛానల్స్, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఏమీ తెలీదు. ఒకవేళ తెలుసుకున్న కష్టంగా ఇక్కడ పంపించి డబ్బులు పెట్టే కెపాసిటీ లేదు. ఒకవేళ కెపాసిటీ ఉన్నా చదువుకే పెట్టని రోజులై. చదువుకుంటాను ఫీజులు కట్టముంటే గవర్నమెంట్ కాలేజీలో సంవత్సరానికి 400, 500 10 సార్లు అడిగితే కానీ కట్టేవాళ్ళు కాదు పేరెంట్స్. ఎందుకంటే అంత అవేర్నెస్ లేదు చదువు మీద అప్పట్లో. వీడెప్పుడు కాలేజీకో స్కూల్కు వదిలేసి పొలం వస్తానంటాడా అని వెయిట్ చేసేవాళ్ళు అనమాట పేరెంట్స్. ఓకే, 4 రోజులు పొలం పోయినా పర్లేదు, అక్కడ పొలంలో పని ఉంది రా అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు బలవంతంగా. పొలం చేశారా? బ్రహ్మాండంగా. పొలం పనులు ఏంటి, వాటర్ నీళ్లు తేవటం అంటే అప్పుడు కావిళ్ళు అంటారు. కావిళ్ళు, అవును. అవి వేసుకొని ఎక్కడో ఒకటే బావి, ఒక మంచినీళ్ళ బావి ఉంటే అక్కడికి వెళ్ళి పొద్దున్న అక్కడ 10 నిమిషాల నుంచి ఒక అరగంట సేపు వెయిట్ చేసి తీసుకొని వచ్చినాయి. అది మా సిస్టమ్ అంతా. జిలక బాయిలు అంటారు. అవును, చేదేది ఆ సిస్టంలో పెరిగిన వాళ్ళం మనం. గ్యాస్ స్టవ్లు కూడా లేకుండా కట్టెల పొయ్యి అంటారు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ అప్పట్లో. సో అలాంటి పొజిషన్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని కానీ, వస్తామంటే సపోర్ట్ చేయటం కానీ, రావడానికి అసలు కావలసిన ఆయుధాలు ఏంటి, ఏమి నేర్చుకుంటే మనం అక్కడికి వెళ్ళగలం అనేది కానీ ఎవరికి తెలియదు. మనకైతే ఫైటింగ్ వచ్చు, కానీ ఎక్కడ చేయాలో తెలీదు. వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలో తెలియదు. వెళ్తే అక్కడ ఏం చేయాలో తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఈ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఊర్లో కరాటే నేర్పించు, తైకోండు కరాటే. నేను రెడ్ బెల్ట్ వరకు వెళ్ళా. ఓకే. ఎందుకు ఫైట్స్ అవి చేయాలంటే సుమను, భానుచంద్ర గారు అప్పట్లో టాప్, వీళ్ళని బీట్ చేసి బ్లాక్ బెల్ట్ అనేవాళ్ళు. వాళ్ళ సినిమాలు అలా చూస్తుండేది అప్పుడు. తర్వాత అర్జున్ గారు వచ్చారు, కుంఫు కరాటే అని. అరే ఇవన్నీ నేర్చుకుంటే కదా అంత ఏదో ఏ క్యారెక్టర్ అసలు పోవాలనుకున్నప్పుడు తెలియాలి కదా కొన్ని. అంటే అప్పుడు మా ఊరు దగ్గర నుంచి ఒక 15-20 కిలోమీటర్లు వెళ్తే సింగరాయకొండ అని ఒక ఊరు, ఒంగోలు అని ఒక ఊరు, 30 కిలోమీటర్లు వెళ్ళి బిగినింగ్లో కరాటీ క్లాసులు అక్కడ వారానికి 2 days అటెండ్ అయ్యి మేము ఒక 4-5 వాళ్ళని బలవంతం చేసి బ్రతంలాడి మా దగ్గరికి రండి, ఒక 30-40 మంది మేము ఉన్నాము, మేము చేరతామంటే వాళ్ళు బ్రాంచ్ పెట్టారు 1 year తర్వాత మా ఊర్లో, మా ఫోర్స్ మీద. అప్పుడు ఊర్లో ఉండి కరాటీ నేర్చుకొని అట్లా గ్రీన్ నుంచి బ్లూ నుంచి అలా రెడ్ వరకు వెళ్ళారు. అది నేర్చుకోవడానికి రీజన్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలని. తర్వాత డ్యాన్సు మా ఊర్లో లేవు. ఇవన్నీ నేర్చుకోవటానికి నేను చెప్పిన 300-400 గవర్నమెంట్ కాలేజీకి ఫీజు కట్టడమే కష్టమైన ఆ పరిస్థితుల్లో చదువు లేకుండా, మా నాన్నగారు ఇల్లిటరేటు, ఓన్లీ వ్యవసాయం చేసేవాడు, ఫీజులు కట్టలేకుండా డబ్బులు బాగా ఉన్నోళ్ళు కూడా ఫీజులు కట్టడానికి ఏముంది చదివి ఏం చేస్తారో అనుకుంటున్నటువంటి అంత నెగ్లిజెన్సీ ఎడ్యుకేషన్ మీద సరౌండింగ్స్. అంటే నెగ్లిజెన్సీ కాదు, అమాయకత్వం. అంటే చదువుతారులో ఏముంది, అది ఎలా ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి కూడా డిఫరెన్స్ తెలియదు చాలా మంది. చెప్పాలంటే అంత అవగాహన అనేది కూడా ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి పొలం వస్తే చాలేరా అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఎందుకు మనం చదివితే ఒక నానుడు ఉండేది, ఏం చదివి ఉద్యోగం చేస్తావా, ఉద్యోగాలు వస్తాయా, మనకి ఉద్యోగాలు రావు అనే, ఓసీకి ఉద్యోగాలు రావు అనే పరిస్థితి. సో ఏదో పాస్ అయితే చాలు, సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అన్నా కూడా ఏముంది తేడా, పెద్ద తేడా ఏముందిలే పాస్ అయ్యారు కదా అనే సిచ్యువేషన్ పేరెంట్స్ది. ఓకే.
మా పేరెంట్స్ కాదు, ఆల్మోస్ట్ ఎవరో తక్కువ ఒక 10 మందిలో ఒకళ్ళు ఉండేవాళ్ళు పేరెంట్స్ చదువుకున్నోళ్ళు. సో అలాంటి పొజిషన్లో మా ఫాదరు నేను కరాటేకి డబ్బులు అడిగితే తిట్టకుండా ఇచ్చేవాడు. డ్యాన్స్ ఇవన్నీ ఎందుకు పనికిరాని జనాల దృష్టిలో కానీ ఎవరి దృష్టిలో అయినా ఇవన్నీ వేస్ట్ అన్నమాట. దానికోసం ఒక సైకిల్ కొని ఎక్కడికెక్కడికో పోయి ఆదివారాలు అవి నేర్చుకొని కరాటే నేర్చుకుంటే ఎవరిని కొట్టాలని రానివాళ్ళు. ఎవరు కొట్టడానికి కరాటే నీకు, డ్యాన్స్ ఎందుకు, నువ్వు పోయి డ్యాన్సర్గా. అప్పుడు మా దగ్గర ఏమంటే చిలకలూరుపేట, నసరాపేట డ్యాన్సర్లు వచ్చేవాళ్ళు తిరణాలు. ఓకే, డ్యాన్స్ ఏమీ లేకపోతే డ్యాన్స్ వాళ్ళలో పోయి డాన్సర్లో కలుస్తావా, ఇలా ఉండేది అప్పుడు సిచ్యువేషను. అయినా మా చుట్టుపక్కల వాళ్ళు మీ ఓడు వెళ్తున్నాడని మా ఓడు అడుగుతున్నాడు, వాడు చెడిపోయేది కాక మిగతా వాళ్ళని కూడా ఇలా అంటున్నా కూడా ఏ రోజు నన్ను క్రిటిసైజ్ చేయకుండా, అంటే నా ఐడియాని ఆపకుండా అక్కడికక్కడ దాన్ని అదే తీసేయకుండా ఇవన్నీ ఇవ్వటం మూలాన అవన్నీ నేర్చుకుంటూ నాకు ఆ ఐడియా, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇవన్నీ నేర్చుకొని ఆ డ్రెస్సింగ్ స్టైలు అలా కాలేజీకి ఇదంతా వస్తున్న టైంలో ఆయన వాటన్నిటికీ తెలియకుండానే ఎంకరేజ్, వాడిని ఎందుకు ఏదో చేస్తున్నాడు, డబ్బులే కదా ఇద్దాంలే అనే ఉద్దేశంతో ఆయన పెద్ద పట్టించుకోకుండా వదిలేశాడు. కాబట్టి నేను ఇవన్నీ నేర్చుకుంటున్నాను కాబట్టి వెళ్ళాలి కదా, ఇంకా లేకపోతే ఇవన్నీ ఎందుకు వేస్ట్ కదా మనం నేర్చుకునేది అని ఆ ఐడియా అలా డెవలప్ అయింది నాకు. ఆ డెవలప్ అయ్యి ఇవన్నీ చేస్తున్న, జిమ్ చేసేవాడిని, కరాటే, డ్యాన్స్ ఇవన్నీ చేస్తుంటే పక్కన ఫ్రెండ్స్ కూడా ఇవన్నీ చేస్తే ఇక్కడెందుకు, నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి కదా, నువ్వు ఇక్కడ ఉండి ఏం ఉపయోగం, ఎందుకు ఇవన్నీ నేర్చుకునేది, ఇట్లా అది అలా బ్రాండ్ పడుతూ వస్తున్న టైంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో నేనే ఒక సీరియల్ తీశాను. సీరియల్ ఒకటి చేసాం అక్కడ. ఓకే, నారీ మేధం అని. అప్పుడు డిష్ యాంటీనాలు ఉన్న టైంలోనే ఒక 13 ఎపిసోడ్లు షూట్ చేసి లోకల్ యాడ్స్ ఇది చేసుకొని ఆ యాడ్స్ని ఇన్పుట్ చేసి ఒక 22 మినిట్స్ సీరియల్, 8 మినిట్స్ లోకల్ యాడ్స్ ఆ డబ్బులకి ఈ సీరియల్కి పెట్టి చేసి అప్పట్లో నాకు ఒక హీరో ఇమేజ్ అనమాట ఊర్లో. సో ఇది అయిపోగానే ఆ ఇమేజ్ అలా ఉండగానే నేను డిగ్రీ అయిపోయిన సంవత్సరమే స్కూల్ పెట్టి, స్కూల్ మెగా సక్సెస్, 100% రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఇయర్లోనే. అది అలా వెళ్ళిపోయి అప్పుడు నేను ఊర్లో ఒక కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ కరస్పాండెంట్గా ప్లస్ ఒక సీరియల్లో లోకల్లో హీరోగా యాక్ట్ చేసి అది ఒక ఇమేజ్ అలా బిల్డప్ అయ్యి లోకల్ ఫేమ్ ఉంది అదే హీరోగా కైండ్ ఆఫ్. అండ్ అలాగే బిజినెస్ పరంగా సూపర్ సక్సెస్. సో ఇప్పుడు ఇంతకు ఇవన్నీ వదులుకొని మూవీ ఇండస్ట్రీ సైడ్ రావడానికి ద మెయిన్ రీజన్, ఇంతకు ఇప్పటికి స్కూల్స్ ఉన్నాయా లేవు. నేను అవన్నీ వైండప్ చేసి, అంటే నేను ఇక్కడ లేనప్పుడు నేను ఇప్పటి వరకు తెచ్చుకున్న క్రెడిబిలిటీ పోతుంది, వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, మనం లేకుండా మనం రన్ చేయకూడదని నేను ఎకనామిక్స్ లెక్చరర్గా యూజీసీకి జస్ట్ ఎంటర్ అవుతున్న టైంలో రిజైన్ చేసి స్కూల్స్ కూడా నేను నా దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చేసి, ఇంకా నేను కరెక్ట్గా మీకు స్క్రీన్లోనే కనపడతాను, నన్ను ఇంకా చూడాలంటే డైరెక్ట్ సినిమా అని ఊర్లంతా ఎస్టాబ్లిష్ అయిందాక ఉండి చెప్పి నేను హైదరాబాద్ వచ్చాను. ఆ టైంలో మీ నాన్నగారు కానీ ఎవరు ఏమనలేదా, అరే సంపాదన బాగుంది ఇది ఉంది ఎందుకు? లేదు అనలా, ఎందుకంటే అది నాకు నేను ఓన్గా పెట్టింది, సింపుల్గా అది సక్సెస్ అయ్యింది, బాగానే ఉంది. నేను అప్పటికే మ్యారీడ్ అయిన తర్వాత నేను 95 ఎండ్లో హైదరాబాద్ వచ్చాను. నేను 5 ఇయర్స్ రన్ చేసి, నేను వచ్చిన తర్వాత కూడా ఒక 1.5 ఇయర్ వరకు రన్ చేసేదాన్ని, అంటే వీక్లీ వన్స్ ఇక్కడ అక్కడ ఎవరికి ఏమి అర్థం కాకుండా. ఓకే, సో నేను డెసిషన్ తీసుకున్నానికి ఇంకా కన్ఫామ్గా డెసిషన్ తీసుకున్న తర్వాత స్కూల్కి వైండప్ వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు పర్మనెంట్గా వచ్చా. అదే ఇక్కడికి వచ్చి వెళ్తా నేనేమి ఇండస్ట్రీకి ట్రై చేయాల, అసలు హైదరాబాద్లో ఉండాలా వద్దా ఏంటి అసలు పరిస్థితి, నేను లేకుండా స్కూల్ రన్ అవుద్దా లేదా అంటే ఒక 4 days ఇలా అక్కడ ఇలా వెళ్తూ లాస్ట్కి ఇంకా డెసిషన్ తీసుకున్న తర్వాతనే హైదరాబాద్కి వచ్చాను నేను పర్మనెంట్గా. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి టైం తీసుకున్నాను. ఉండగలమా మనం, హైదరాబాద్ అంటే తెలియదు ఫస్ట్, అసలు హైదరాబాద్ వాతావరణం తెలియదు. సాటర్డే బయలుదేరి హైదరాబాద్ వచ్చి సండే ఉండి మండే ఉండి మళ్ళీ ట్యూస్డే వెళ్ళిపోవటం ఇలా చూసి ఇక మళ్ళీ ఒక 1 నెల రోజులు అక్కడ 2 నెలలు అక్కడే ఉంటాం, మళ్ళీ ఎప్పుడో టైం వచ్చినప్పుడు రావటం, ఇలా చూసి ఇంక ఇది కాదు మనం ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి, అది ఇది అంటే కుదరదని చెప్పేసి వీలు పడక ఇంకా లాస్ట్ ఒక 5 day డెసిషన్ తీసుకొని వదిలేసి వచ్చేసాం.